ఇంకేమీ తెలియదేమో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం. జస్టిస్ శరత్ రేవంత్ల ఫోన్లు ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్. ఈ ట్యాపింగ్ పేరు చెప్పి ఇంకెన్ని రోజులు చేస్తారు? దీన్ని కూడా ట్యాపింగ్ చేస్తున్నారు మొత్తం కేసుని. ఆయన ఎవరో ఐపీఎస్ ఆఫీసర్, ఎందుకు భయం లేకుండా ఇప్పటిదాకా రాడు? 26 తారీఖు ఆయన వీసా అయిపోయింది కదా, ఇప్పటిదాకా ఎందుకు రాలేదు? వీసా అయిపోయినా కూడా అమెరికాలో అరెస్ట్ అయ్యి అక్కడైనా జైల్లో ఉంటే కానీ నేను తెలంగాణకు రాననుకుంటుండా ఆ ఆఫీసరు? ఎందుకు పట్టుకు రాలే? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటారు కదా మీరు ఢిల్లీ పర్యటనలకి. 2 పోలీస్ ఆఫీసర్లను పట్టుకపోయి అమెరికా నుంచి పట్టుకురావచ్చు కదా. ఇది విదేశీ విధానాలు ఉంటాయి, అట్లా పట్టుకు రాకూడదు, గిద్దెలదా కాదు. ఇంటర్పోల్ పెట్టుకోవచ్చు, ఆయన ఎమ్మడే పంపించమని చెప్పొచ్చు, కేంద్ర ప్రభుత్వం మాట్లాడవచ్చు. ఆ ఐపీఎస్ ఆఫీసర్లు వెంటనే ఆ అమెరికా అధికారులతో మాట్లాడి వెంటనే పిలిపించేటువంటి ప్రయత్నం చేయొచ్చు కదా. అమెరికాకు పోవడం ఎందుకు? ఇక్కడనే మొన్న రేవంత్ రెడ్డి వేడిగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, అక్కడనే ఆయనకు ప్రత్యేకమైనటువంటి వాడిచ్చేయచ్చు కదా. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులు పెట్టి ఇంకా ఎన్ని రోజులు సాగదీస్తారు? ఏదో ఒక విషయం చెప్పాలి కదా, ఏదో ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే రాజకీయం ఇంకేముంటుంది? ఫోన్ ట్యాపింగ్ల వల్ల ఆ కేసును ఇంకెన్ని రోజులు సాగదీస్తారు? సేమ్ నయీం కేసు, గతంలో సినిమా వాళ్ళ డ్రగ్స్ కేసు, మియాపూర్ భూముల కేసు అని చెప్పారు. భూములు పోయినాయి, అన్ని పోయినాయి. నిన్న ఆ భూములల్లో ఎవరో వచ్చి జెండాలు బాతి గుడిసెలు వేసుకొని మా భూములు అంటున్నారు. ఇంకా వేల కోట్ల రూపాయల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల భూములు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని కాపాడిందో, ఎంతమందికి దారాదత్తం చేసిందో ఈ కొత్త ప్రభుత్వం చెప్తుందా? ఎంత కొత్తగా హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్ని మ్యూటేషన్లు అయినాయి, ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినాయి, దాని వెనుక ఎవరు పెద్దలు ఉన్నారనేటువంటి విషయాలను చెప్పగలుగుతారా? దానన్నింటిని కూడా ఒక లిస్టు తీసుకొని ఇస్తాను నేను అవసరమైతే.